వందనాలు. దయచేసి అందరు కూర్చుందామండి. ఎంత బాగా చదువుతున్నారు బైబిల్. ముద్దుని ముద్దలు అంటారు, ముద్దలు మొక్కలు తప్పక ఆ? ఏమైనా ఉన్నాయండి? అర్థమైందండి? మొక్కలే. ఆ? కొన్ని చదివితే బాగుంటుందండి. మంచిది పిల్లారు, చూద్దామండి. దేవుని మాటలని దానం చేసుకుందామండి. చూడండి, ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక. మీరు కూర్చోవాలి త్వరగా తాగి. పిల్లారా, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చాలు పిల్లారా, మనము ఈ మాటలు చాలాసార్లు కూడా మనము ధ్యానం చేసుకుందాం పిల్లారా. పేతురు రాసిన ఈ పత్రికలో చక్కగా కొన్ని మాటలు మనము ఎందరో చదువుకున్నాం. వాటిలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అట్లా వాటిల్లో ఒక మాట ఏమిటంటే ఆయన అంటే ఎవరు? దేవుడు అంట మిమ్మును గురించి చింతించున్నాడంట. ఎవరి గురించి? మన గురించి ఆయన చింత. మనం కూడా చింతపడుతూనే ఉంటాం మన బిడ్డల గురించి, అవునా కాదా? అయ్యా, మా బిడ్డల భవిష్యత్తు ఏంటి? మా బిడ్డలు బాగా చదువుకోవాలి, బాగా వారు ఏం చేయాలి? ఉద్యోగం చేయాలి, ఉద్యోగాలు రావాలి, రకరకాలు మనం ఆలోచన చేస్తుంటాం. మంచిది పిల్లారా. అయితే కొంతమందికి అలాగా ఆలోచిస్తుంటారు, కొంతమంది ఇంకొక రకాలుగా చింతిస్తుంటారు, రకరకాలు ఉంటాయి పిల్లారా. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, ఇక్కడ రాయబడిన మాట జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈ మాట చాలాసార్లు మనము విన్నాము, చదివాము, అవునా కదా? అవండి, ఇప్పుడు మన నుంచి ఒక బిందె ఎత్తుకొని అవుతుంది, నీళ్ళ బిందె. అమ్మో, నీకు బరువు ఎక్కువైంది, నా తల మీద పెట్టండి, పెడతావా? లేదు, ఇల్లు ఏడే ఉందిలే అనేది మోసుకొని పోతాలే, అవునా కాదండి? ఎవరన్నా సహాయం చేయడానికి అక్కడికి వచ్చి, అమ్మా నువ్వు చాలా కష్టపడుతున్నావు, చాలా బరువు మోసుకొని వస్తున్నావు, కొద్దిగా నా తల మీద పెట్టి నేను తీసుకెళ్తానంటే అంట, ఏముందిలే ఇంకా నేను తీసుకొని పోతాను ఇంటికాడికి అంటాం, అవునా కదా? మోస్తానని నీ ఎదురుకు వచ్చి, ఏమండి, నేను ఎత్తుకుంటాను, మీ బరువు అంతా నేను మోస్తాను, నా మీద మోపండి అంటే, లేదు నేనే మొయ్యాలి. చాలామంది కూడా పిల్లారా, చాలామంది పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే, అందరికీ పరిస్థితులు బాగోవండి, అర్థమైందండి? ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు, సమస్యలు ఉంటూనే ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీ ప్రతీది కూడా మీరు దేనికోసం ఆలోచిస్తున్నారో, దేనికోసం చింతిస్తున్నారో అవి నా మీద పెట్టండి అంటే, మనం ఏం చేస్తామంటే ఆయనకు మాత్రం ఆయన మీద పెట్టాం, మనమేం మోస్తూనే ఉంటాం. మనకు తెలుసు, జాన్ బనీన్ భక్తుడు ఉన్నాడు, మీరు చూసారో చూడలేదు అని. చూసా అంటే ఆయన చూడటం కాదండి, ఆయన ఎక్కడ ఉంటాడు చూడటానికి, నేను కూడా చూడలేదు, ఎవరు చూడలేదు. ఆయన పుస్తకం ఉన్నది, ఆ పుస్తకంలో ఆయనకి ఎట్టుంటాడు, ఎట్టుంటాడు అంటే గూనుడని కాదు పిల్లారా, ఆయన వీపు మీద భారం, పెద్ద బరువు వేసుకొని మోస్తూనే ఉంటాడు. ఆ భారం ఎప్పుడు పోయిందో తెలుసా అండి? యేసు ప్రభు శిలువ యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన భారము ఆ భుజం మించి వెళ్ళిపోయింది, ప్రశాంతంగా ఉన్నాడండి. అర్థమైంది పిల్లారా? ఈరోజు బైబిల్ కూడా అదే చెబుతుంది, నీ భారము, నీ ప్రతి సమస్య, ప్రతి చింత కూడా ఆయన మీద వేయండి. ప్రభువా, నేను దీని గురించి నేను చాలా చింతిస్తున్నాను ప్రభువా, దుఃఖపడుతున్నాను ప్రభువా, ఈ విషయాల్లో నువ్వు నాకు నెమ్మది ఇయ్యి ప్రభువా. చాలా మంది అంటారు, ఏమంటారు తెలుసా? అరే పక్కనోడు చెప్పుకోపో, కొంచెం బాధన తక్కువ అవుతుంది అంటారు. కొంతమంది ఏమంటారు తెలుసా? నీ బాధ పక్కనోడు చెప్పుకుంటే ఏమైందంట, కొద్దిగా రిలీఫ్ వస్తుందంట. ఏది చెప్పటం వల్లనే రిలీఫ్ వస్తే, అసలు టోటల్గా నీ భారం అంతా తీసుకుని వెళ్ళిపోయి ఆ దేవుని మీద మోపినట్లయితే, దేవునికి అప్పగించుకున్నట్లయితే, దేవుని చెప్పుకున్నట్లయితే ఇంకెంత ప్రశాంతంగా ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుడు దాని నుంచి విడిపించగల సమర్థుడండి. నీ చింత ఆయన మీద వేచినట్లయితే ఆయన దాని నుంచి విడిపించగల
సర్వశక్తిమంతుడండి. అందుకనే అక్కడ ఒక మాట రాయబడి 10వ వచనంలో ఏం రాయబడిందంటే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు ఏందంట, ఏమని చెప్పాడైనా, కొంచెము కాలమే ఈ శ్రమ. అర్థమైందమ్మా? ఎంతకాలం అంట శ్రమ? కొంచెం కాలమే. గుర్తుపెట్టుకోండి పిల్లరా, దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా శ్రమలు ఉంటాయండి. అందుకని ఆ 9వ వచనం అంటే, లోకమందున్న మీ సహోదరుల అందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. ఎవరిని ఎదిరించాలంటే సాతానుగాని ఎదిరించాలి. సాతానుగాడు ఏం చేస్తాడంటే కుటుంబాలు గలిబిలి చేస్తాడు అండి, శరీరంలో గలిబిలి చేస్తాడు. కుటుంబంలో మాట వినకపోతే అందరూ సరిగా ఉండరనుకోండి, అప్పుడు శరీర బలహీనత పెడతాడు. అర్థమైందమ్మా? శరీరంలో ఏదో ఒక రోగం పెడతాడు, దానికైనా లొంగుతావేమో అని. వాడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉంటాడండి. వాడు మన తలుపు ఎద్దనే ఉంటాడు, ఎప్పుడు తెరుస్తాడా అని. మనం వాడికి అవకాశం ఇచ్చినట్లయితే వాడు మనల్ని ఏం చేస్తాడు? మింగుతాడు పిల్లారా. విశ్వాసం నుంచి మనల్ని తొలగిస్తాడు పిల్ల, విశ్వాసం పడేస్తాడు పిల్లారా. అందుకనే మనం ఏం చేయాలంటే, శ్రమలు వచ్చినప్పటికి కూడా ఏమండి, ఈ శ్రమలు ఎందుకంటే మనం ఏం చెప్తామండి, ఏమో పాస్టర్ గారు ఎన్నాళ్ళు ప్రార్థన చేస్తున్నా కానీ ఏ మార్పు లేదు. ఏమండి, ఏ మార్పు లేదు. ఎందుకో తెలుసా పిల్లారా? ఈ శ్రమలు ఎందుకంటే అక్కడ బైబిల్ ఒక మాట రాయబడిందండి. ఏమని రాయబడిందంటే, చదువుకుందాం చూడండి పిల్లారా. అదే 9వ వచనం ఏమని రాయబడిందంటే, లోకమందున్న మీ సహోదరు అందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవి ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదురించుడి. తన కృప తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. 3 విషయాలు ఉన్నాయండి అక్కడ. ఈరోజు మనం ఆ 3 విషయాలే మాట్లాడుకోబోతున్నాము. ఈ శ్రమలు కొద్ది కాలం మాత్రమే. అర్థమవుతుందండి? ఈ శ్రమల వల్ల దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు తెలుసా? ఏం చేయబోతున్నాడు తెలుసా అండి? ఏం చేయబోతున్నాడు దేవుడు? ఫస్ట్ ఏం చేయబోతుంటే పూర్ణులుగా చేయబోతున్నాడు పిల్లారా. దేవుడు తన ప్రజలని ఆ శ్రమలో ఉండి పూర్ణత, ఇప్పుడు అనుభవం ఉంది కదా, మనం రాత్రి మాట్లాడుకున్నాం సొలొమోను గురించి మాట్లాడుకోండి. ఆయన అనుభవంలోంచి వచ్చాడండి. అన్ని అనుభవాలు ఒకేసారి నిచ్చెనెక్కామనుకోండి, నిచ్చెనెక్కితే ఏమవుతుంది? ఆ విలువ తెలియదు, ఆ మెట్లు విలువ తెలుస్తుందా? తెలియదండి. అందుకనే నేను కొంతమంది విషయాలు నేను చాలా జాగ్రత్తగా చెప్తాను. ఎక్కువ మన జాన్ జోసెఫ్ల విషయంలో కూడా పాపం వాళ్ళు 2-3 సార్లు ట్రై చేశారు. పాపం ఎంతో ప్రయాసతో వారు ఎంతగానో ప్రార్థన చేశారు. కానీ ఆ విషయాలు దేవుడు వాళ్ళని ఎక్కించలేదు. ఎందుకు ఎక్కించలేదంటే అనుభవం కావాలి. ఏమండి, మొదట్లో నాకు తెలిసైతే వారు ఒకరి మీద ఆధారపడేవాళ్ళు, ఒకరి మీద ఏం చేయాలి ఎలా చేయాలని ఒకరి సలహాలు తీసుకునేవాళ్ళు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? అనుభవం, పాఠం నేర్పించాడు వాళ్ళకి. ఎప్పుడు ఏం చేయాలో ఎలా ఉండాలో సమస్త మొత్తం కూడా దాని గురించి మెట్టు కింద పడితే ఎందుకు కింద పడ్డాము, మనం అసలు ఏ కారణం చేత కింద పడ్డాము, ఏ లోపాలు ఉన్నాయి ఇక్కడ, అన్ని నేర్చుకున్నారండి. ఇప్పుడు అనుభవం అయింది పిల్లారా. ఎవరితో ఇప్పుడు అవసరం లేదు ఇంకా. అర్థమైందా పిల్లారా? నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే నిజంగా ఈ శ్రమలన్నీ ఎందుకు అయ్యాయంటే అనుభవం అండి. మనం చెబుతాం, మన బిడ్డలకు చెబుతాం, ఏయ్ అలా చేయబాకు, నేను అలా చేసి నష్టపోయాను, అలా చేసి నేను తప్పు చేశాను, నువ్వు మాత్రం అలాగా చేయబాకు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని బైబిల్ చెబుతుంది మనల్ని సంపూర్ణంగా చెయ్యటానికే, సంపూర్ణతలకు నడిపించడానికే. గుర్తుపెట్టుకోనండి. అయితే ఈ శ్రమల సమయంలో మనం ఏం చేయాలంటే దేవుని ఆశ్రయించాలి పిల్లారా, దేవుని మీద ఆధారపడాలి పిల్లారా. శ్రమలు వచ్చినప్పుడు కొన్నిసార్లు మన ఆలోచన విధానం మారిపోతుందండి. అవునా కదా? మనం దేవుని ఆలోచన తీసుకోలేము ఆ సమయాల్లో.
దేవుని మీద మనం ఆధారపడము, దేవుని మాట చొప్పున నడవలేం పిల్లారా. అర్థమైందండి. శ్రమలు ఏం చేస్తాయంటే ఒకవైపు మార్గం చూపుతాయి, దేవుని మార్గము ఒకవైపు ఉంటుంది పిల్లారా. అయితే దేన్ని చూస్ చేసుకోవాలి, నీవు ఏ మార్గంలో వెళ్ళాలి అనేది అప్పుడు నువ్వు ఆధారం చేసుకోవాలండి. నీ మీద డిపెండ్ అయి ఉంటుంది పిల్లారా. ఎందుకంటే శ్రమల్లో రకరకాల ఆలోచనలు ఉంటాయి. మిగతా కూడా చాలామంది కూడా సలహాలు ఎలా ఇస్తారంటే సలహాలు సూచనలు రకరకాలుగా ఇస్తారండి. అవి వాక్య సంబంధంగా ఉండవు పిల్లారా. వాక్య సంబంధంగా అవి ఉండవు పిల్ల, దయచేసి గమనించండి. కానీ దేవుడు ఏమంటాడంటే పిల్లారా, దేవుడు మన పట్ల ఆయన ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడండి. శ్రమ వెనక ఏముంటుందో తెలుసా అండి? శ్రమ వెనక ఏముంటుంది ఏమండి? సుఖం ఉంటుందండి. మనం అంటారు, పెద్దలు అంటారే, ఇప్పుడు శ్రమ పడకపోతే రేపు కొద్ది సాగిరి చేయాల్సిందేరా అంటారు. అది నిజమే పిల్లారా. ఎందుకండి ఇప్పుడు చక్కగా చదువుకోకుండా, ఇప్పుడు చక్కగా స్కూల్కి వెళ్ళకుండా, ఏమండి తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా మనం గాలి తిరిగితే పెద్ద నాకేం చేస్తాడు? ఏమండి ఏసీ గదిలో కూర్చొని చక్కగా కంప్యూటర్ ముందు టక్కడక్కడ కొట్టుకుంటాడా? ఏం చేయడండి. ఎండలో ఎర్రటి ఎండలో మనతో పాటు బిల్లలు అందించటమే. ఏమండి అది అవునా కదా పిల్లారా? మనతో పాటు చేయటమే పిల్లారా. గమనించండి, దేవుడు మన పక్షమున, మన బిడ్డల పక్షమున ఆయన ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు పిల్లారా. ఈ ఉదయకాలంలో ఆలోచన చేయండి. ఏమిటయ్యా అంటే మొట్టమొదటిగా గమనించండి పిల్లారా, సంపూర్ణంగా చేయాలి అని దేవుని ఉద్దేశం. దేని ద్వారా చేయాలి? ఆయన సంపూర్ణత దేని ద్వారా చేయాలంటే శ్రమల గుండా మనం నడిపించబోతున్నాడండి ఆయన. అర్థమైందండి? ఆయన నడిపించిన ప్రతి ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నారు పిల్లారా. దేవుడు ప్రతి ఒక్కరు నడిపించాడు. మోషే నడిపించాడు. మోషేని నాయకుడిగా ఎన్నుకున్నాక ఆయనకి సింహాసనం ఇచ్చాడా? అమ్మా చెప్పండి అమ్మా. మోషేకి ఒక రథచక్రం రథం చేయించి ఆ రథం మీద మోషేని కూర్చోబెట్టేసి, ఏమండి ఆ రథం మీద వెళ్తున్నాడా మోషే? ఏమన్నా వెళ్తున్నాడా? లేదు పిల్లారా, లేదండి. ఆయన కాలి నడకన తన ప్రజలతోటి నడిచాడు పిల్లారా. అవునా కాదా? ఎన్ని శ్రమలండి మోషేకి, ఎన్ని శ్రమలు ముంచాయి, ఎన్ని ఇబ్బందులు తన ఎదుర్కొన్నాడు పిల్లారా. ఈ నడుస్తున్న వారే ఆయన్ని పొడుస్తున్నారు, పక్కలో పల్లెం పొట్టులాగా పొడుస్తున్నారు. అయినా కానీ ఆయన అలాగనే నడుచుకుంటూ వెళ్తున్నాడు పిల్లారా. దేవుని వైపు చూస్తూ వెళ్తున్నాడు పిల్లారా. సంపూర్ణతలకు రావాలంటే నీవు విశ్వాసులుగా మనము సంపూర్ణంగా మనము ప్రభువులో ఉండాలంటే కొన్ని ముందు ఇలాంటి టెస్టులు ఉంటాయండి. పిల్లలు రాత్రి గజగజ వణుకుతున్నారు. ఎవరు? దేవియాను అఖిలు. ఎంత భయమో ఏమండి, ఎగ్జామ్స్ రాబోతున్నాయి అంట. ఏమండి వాళ్ళకి అది శ్రమ. అర్థమైందండి? ఏం జరుగుద్దో ఏమో, ఎట్లా ఉన్నా అని రాత్రి ప్రార్థన అంటే ప్రార్థన చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అవునా కదా పిల్లారా? ఏమండి ఎంత భయమో పిల్లారా. ఆలోచన చేద్దామండి. దాని తర్వాత వారు ఏమవుతారంటే సంపూర్ణతలోకి నడిపించబడుతుంటారు పిల్లలు. నా ప్రియ దేవుని పిల్లారా, దేవుడు కూడా తన ప్రజలని సంపూర్ణతలోకి నడిపించడానికి ఈ కొద్దిపాటి శ్రమలండి. అర్థమైందండి? బైబిల్ ఇంకొక మాట కూడా ఉందండి, మనిషికి మించిన శ్రమలు ఉండవని బైబిల్ చెబుతుందండి. అర్థమైందండి? అంటే నిన్ను మించిపోవు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ శ్రమలను చూసి చనిపోతుంటారండి. లోకస్తులు చేసే పని అదేనండి. మితిమీరు సమస్యలు, ఇంక మనం వాటిని జయించలేము, ఆ శ్రమల నుంచి బయటికి రాలేము, అవి మనల్ని ఇంకా ఇక్కడ బతకనియమని అనుకొని వాళ్ళు మరణానికి అప్పగించుకుంటారు వాళ్ళ శరీరాన్ని పిల్లారా. కన్నా మన దేవుడు అలాంటి దేవుడు కాదండి పిల్లారా. వాటి నుంచి విడిపించడానికే, అందుకే బైబిల్ చెబుతుంది కొంచెము కాలమేనంటమ్మా. ఎంతకాలము నీ శ్రమలు? ఎంతకాలమేమ్మా? కొంచెము కాలము. కొంచెము కాలము నువ్వు శ్రమ పడిన పిమ్మట దేవుడు మిమ్మును పరిపూర్ణంగా చేసి, ఏం చేసి పరిపూర్ణతలకు నడిపించిన తర్వాత, అంటే అన్ని మీకు తెలియపరిచిన తర్వాత, నేను అబ్బాయి గురించి చెప్పాక అన్ని తెలియపరిచిన తర్వాత అప్పుడు స్థిరపరుచుతాడండి.
ఏం తెలియకుండా పోతే ఇంక అంతే. ఇంకా అర్థమైందండి. కొన్ని నేర్పించాలి, పాఠాలు నేర్పిస్తాడు దేవుడు. అందుకే నేను చాలాసార్లు వాళ్ళు బాధపడుతున్నప్పుడు నేను ఒకటే మాట చెబుతాను, భయపడాల్సిన పని లేదు. దేని విషయంలో భయపడి, దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు ఏదైనా చేయగల దేవుడు, అంతే. అసలు ఆలోచన కలిగించాడంటే అది దేవుని ప్రణాళిక కాబట్టి ఆలోచన కలిగి ఉంది. అర్థమైందండి. అది మనుషుల ద్వారా కలిగింది కాదు. ఆలోచన అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన అది మనుషుల ద్వారా కలిగినది కాదు, దేవుని ఆలోచన. కాబట్టి వెయిట్ చేయాలి. అందుకే నేను ప్రతి దానికి ఏమండి రియాక్ట్ అవ్వను. నేను దేవుడి సంకల్పం మీద ఉన్నది దేవుడు నడిపించాలి పిల్లారా. శ్రమల గుండాన్ని ఆయన ఏంటంటే సంపూర్ణతలకు నడిపించిన తర్వాత పిల్ల రెండో విషయం ఏంటంటే స్థిరపరచాలి. ఏం చేస్తాడు ఆయన తర్వాత? స్థిరపరచాలి పిల్లారా. దేవుడు స్థిరపరుస్తాడు. బైబిల్లో చాలా మందిని కూడా ఏం చేశాడంటే స్థిరపరిచాడండి. మనకు తెలుసు యేసేపుని, మనందరికి తెలుసు అండి. యేసేపుని ఎలా స్థిరపరిచాడంటే ఇంకా కదిలేయలేరు ఇంకా ఎవరు కూడా. అర్థమైందా పిల్లారా? ఎవరు కదిలించలేరు. తనకు కలిగిన శ్రమలు బహు శ్రమలండి. బయట నుంచి రాలేదు, కుటుంబంలోంచి వచ్చే శ్రమలు పిల్లారా. తన సొంత అన్నలే తను ఏం చేశారంటే అప్పగించారండి, అమ్మివేశారు పిల్లారా. కానీ దేవుడు అమ్మివేసినా, విడిచిపెట్టినా, అందరు వదిలేసినా దేవుడు ఏమన్నా వదిలేశాడా? యేసేపుని వదిలేశాడండి. ఆ శ్రమల తర్వాత ఆ కొంచెం కాలం ఏం చేశాడంటే శ్రమలు అనుభవించాడు. ఏమండి, ఆ శ్రమల్లోనే ప్రభువుకి నమ్మకంగా జీవించాడు. ఆ శ్రమల్లోనే ప్రభువుని విడిచిపెట్టలేదు యేసేపు. తన ముందు పాపము ఉన్నప్పటికీ పాపం నుంచి దూరంగా పారిపోయాడు పిల్లారా. అర్థమైందండి. శ్రమలు ఉన్నప్పుడే అన్నీ మన మీద వచ్చి పడుతుంటాయి. అట్టాటి విషయాల్లో తొలగిపోలేదండి. విశ్వాసం నుంచి తొలగిపోలేదు, భక్తిలోంచి తొలగిపోలేదు. దేవుణ్ణి పట్టుకొని అలాగనే జీవించాడు. తనకిప్పుడు దేవుడే ఆధారమై ఉన్నాడు. అందరు విడిచిపెట్టేశారు, అందరు అమ్మివేశారు. కానీ దేవుడు మాత్రము నమ్మదగిన దేవుడు కాబట్టి యేసేపుని ఎలా స్థిరపరిచాడో తెలుసా అండి? మంచి స్ట్రాంగ్గా స్థిరపరిచాడండి. ఇంకా కదిలించలేరు ఇంకెవరు కూడా. ఇంకా తీసుకుని పోయి అక్కడ కూర్చోబెట్టాడండి. ప్రధానమంత్రి స్థానాన్ని కూర్చోబెట్టాడు పిల్లలు. యేసేపు మాటే శాసనం. ఇప్పుడు ఇంకా యేసేపు ఏది చెబితే అది జరగాలంతే. ఇంకా అది రూల్. అంతగా దేవుడు ఆశీర్వదించాడు పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దామండి. శ్రమలు మనల్ని ఏం చేస్తాయండి? సంపూర్ణంగా మనల్ని తీర్చిదిద్దుతాయి, సంపూర్ణతలో నడిపిస్తాయి, అన్నీ మనకు నేర్పిస్తాయి. నేర్పించిన తర్వాత అప్పుడు స్థిరపరుస్తాడు. ఏం చేస్తాడు? ఇక్కడ ఉండి ఇంక చాలు, ఇంకా ఇప్పుడు దాకా వంగిపోయా, పడిపోయా, లేచావు, నా కోసం అలాగనే ఉన్నావు, అవమానం పొందావు, నిందలు పొందావు, రకరకాల నా గురించి నువ్వు భరించావు, ఇంక చాలు, ఇప్పుడు నుంచి నేను స్థిరపరుచుతాను అని స్థిరపరిచాడు పిల్ల. యేసేపుని స్థిరపరిచిన తర్వాత మూడో విషయం అక్కడే రాయబడింది పిల్ల. ఏమని రాయబడిందంటే బలపరచును. అర్థమైందండి? స్థిరపరిచిన తర్వాత ఏం చేయాలి? దేవుడు బలపరిచాడు పిల్లారా. ఎంత అద్భుతమండి, ఎంత అద్భుతమండి. అంటే శ్రమల తర్వాత కొంచెం కాలం నీవు శ్రమలు ఓర్చుకున్నట్టయితే ప్రభువు నిమిత్తం కలిగిన ప్రతి శ్రమని నువ్వు తట్టుకొని నీవు విశ్వాసం నుంచి తొలగిపోకుండా నీవు బలముగా నీవు అట్లానే ఉన్నప్పుడు దేవుడు నీకు తర్వాత చేయబోయే గొప్ప కార్యము ఇవే పిల్లారా. అర్థమైందండి? గొప్ప కార్యం అండి. బలపరిచాడండి పిల్లారా. మీకు తెలుసా తెలియదు? ఏమండి, దేవుడు బలపరిచి నిన్ను వృద్ధి చేస్తున్నప్పుడు ఎవరు ఏం చేయలేరండి. చేస్తారా? ఒక మాటను చదువుకుందాం. నిర్గమాకాండం మీరు తెరవండి పిల్లారా. నిర్గమాకాండం మీరు తెరిచినట్లయితే నిర్గమాకాండము 1వ అధ్యాయం అండి. నిర్గమాకాండము 1వ అధ్యాయం పిల్లారా. నిర్గమాకాండం 1వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. వారు విస్తరింపకున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదాము రండి.
లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మా శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశముల నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమించును. వారు ఫరో కొరకు ధాన్యాలను నిల్వ చేసెను. ఒక్క నిమిషం. తర్వాత 12వ వచనం, అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలరి కనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. చాలండి. 12వ వచనం చదివారు కానీ ఏమని రాయింది? అయినను ఐగుప్తులు వారు శ్రమ పెట్టిన కొలది దేవుడు వాళ్ళు ఏం చేశారు? ఇంకా విస్తరిస్తూనే ఉన్నారు. అర్థమైందండి? ఇప్పుడు దేవుడు బలపరిచాడు, స్థిరపరిచాడు. దేవుడు వారిని విస్తరిస్తున్నాడు. ఇంకా విస్తరిస్తున్నప్పుడు దేవుడు ఆశీర్వాదాలతో నింపబడ్డప్పుడు వారు ఎదిగేటప్పుడు ఎవరు ఆపుకున్నా ఏమండి, ఎవరు అడ్డుపనులుగా ఉన్నా ఏమండి, ఎవరు ఎన్ని కుయుక్తి పన్నాగలు పన్నినా కానీ అవి ఫలించవు. ఫలిస్తాయా? ఫలించవు పిల్లారా. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగ విషయంలో కూడా అంతే పిల్లారా. వారు ఎన్నో శ్రమలు పెట్టారు, ఎన్నో ఇబ్బందులు పాలు చేశారు, ఎన్నో ఒత్తిళ్ళు, రకరకాల పరిస్థితులు ఎన్ని చేసినా కూడా ఏమండి దానికి ఫలంగా ఏం జరుగుతుందో తెలుసా? ఇంకా అభివృద్ధి చెందుతున్నారు, ఇంకా అభివృద్ధి చెందుతున్నారు, ఇంకా వృద్ధిలో ప్రజలు విస్తరిస్తూనే ఉన్నారు పిల్లారా. అదండి మన దేవుడు చేస్తున్న గొప్ప కార్యములు అవే పిల్లారా. ఆలోచించేద్దామండి. ఈరోజు శ్రమలు ఉన్నాయని నువ్వు కుంగిపోవాల్సిన అవసరం లేదండి. దేవుడు శ్రమల గుండా నడిపించున్నాడంటే నేను సువర్ణం వలె ఆయన సిద్ధపరచడానికే పిల్లారా. ನನಗೆ తెలుసు బంగారము ఎంత బాగా ఉంటుందండి. అవండి బంగారానికి అంత అందము, అంత అవండి ఆ యొక్క లక్షణాలు రావడానికి కారణం ఏంటంటే అది కొలిములో ఏమండి, కొలిములో ఏం జరుగుతుంది? కాల్చబడుతుంది పిల్లారా. కొలిమిలో కాల్చబడ్డప్పుడే దానికి రూపము, అందము వస్తుంది పిల్లారా. అలాగనే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనందరము కూడా శ్రమల గుణ నడుచున్నామా? అయితే నువ్వు సరైన భక్తిలో ఉన్నట్లే. అర్థమైందమ్మా? నాకే శ్రమలు లేవని, నాకే ఇబ్బందులు లేవు అనుకోపాకండి. ఒకవేళ నీకు శ్రమలు ఉంటే నువ్వు సరైన భక్తి మార్గంలో ఉన్నావు. ఆ శ్రమల్లో నీవు ప్రభువుని విడిచిపెట్టకుండా విశ్వాసం నువ్వు స్థిరంగా నీవు ఉండాలి. ఆ శ్రమలు ఎంతకాలం అంటే కొంచెము కాలమేనండి. గుర్తుపెట్టుకుని కొంచెం కాలం వరకే ఉంటాయి. తర్వాత దేవుడు నిన్ను పరిపూర్ణతలో రాగానే, పరిపూర్ణ నడిపించిన తర్వాత ఆయన నిన్ను స్థిరపరుచుతాడు. స్థిరపరిచిన దేవుడు నిన్ను బలపరుచుతాడు పిల్లారా, నా ప్రియ దేవుని బిడ్డలారా. అయితే చాలా మంది కూడా మనం అనుకుంటామండి, ఈ సమస్యలు ఎలాగపోతాయి, ఈ వ్యాధి ఇంకా నాకు పోవట్లేదు ఏంటండి, ఏమండి, లేకపోతే ఇది తగ్గట్లేదు ఏంటండి. బైబిల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. చూద్దాం, ఒక మాట చదువుకుందాం. చూడండి పిల్లారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మీరు తెరవండి ఒకసారి. అందుకని పౌలు గారు కూడా ఒక మాట అంటాడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మీరు తెరిచినట్లయితే 12వ అధ్యాయం పిల్లారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని వచనం చదువుకుందామండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నను, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. చాలు పిల్లారా. ఏమండి, అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే, నాకు కూడా ఒక ముళ్ళు ఉన్నదయ్యా. అర్థమైందా?
ఆ ముళ్ళు కొరకు నేను కూడా ఏం చేస్తున్నాడు ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడంటే పిల్లారా. ఏమండి, ముళ్ళు ఉన్నోళ్ళు, శ్రమలు ఉన్నోళ్ళు వెనకని ఉంటారా? ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఏందంట? బలహీనత యందు ఏం జరుగుతుందంట? బలహీనతను ఆయన శక్తి పరిపూర్ణమవుతుందంట పిల్లారా. బలహీనతలో మనం నడుచున్నప్పుడు, శ్రమలో నడుచున్నప్పుడు మనము ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన చేసిన గొప్ప కార్యాల వల్ల మనం ఎలాగంటే పరిపూర్ణతలోకి నడిపించబడతాం పిల్లారా. పరిపూర్ణంగా దేవుని ఆధారము చేసుకొని మనము ఆయనలో ఉండటానికి ఎంతో దేవుడు కృప చూపుతుంటాడు పిల్లారా. అలాగనే మరొక మాట మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక మీరు తెలిసినట్లయితే పిల్లారా, ఇందాక చదువుకున్న మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం పిల్లారా, 2వ అధ్యాయము 21వ వచనము 22వ వచనం కూడా చదువుకుందామండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తను అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. చాలు పిల్లారా. ఏందంట? యేసు ప్రభు మనకి ఏమి ఉంచిపోయాడు? ఆయన మాదిరి ఉంచిపోయాడు పిల్లారా. అర్థమైందమ్మా? ఏ మాదిరి ఉంచిపోయాడంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాను. యేసు ప్రభు కూడా మనలాగానైనా శ్రమలు అనుభవించాడండి. యేసు ప్రభు కూడా మనలాగా సమస్యలు ఆయన చుట్టుముట్టాయి. రకరకాలుగా ఆయన కూడా నిందించారు, హింసించారు. రకరకాలుగా ఆయన కూడా మనలాగానే ఏం జరిగిందంటే బాధలు అనుభవించాడు. ఎందుకో తెలుసా అంటే, మనకి ఆయన మాదిరిగా ఉన్నాడు కాబట్టే పిల్లారా. అర్థమైందండి? ఆయన మనకి మాదిరి ఉంచిపోయాడు కాబట్టే మనం ఏం చేయాలంటే అండి, వాటి విషయాల్లో మనము ప్రభువు దగ్గర మనము ప్రార్థన చేసేవారిగా, విశ్వాసం నుంచి తొలగిపోయేవారి కాకుండా. ఎందుకంటే ఇందాక ఆ వచనాల్లోనే కొన్ని విషయాల్లో మనం మాట్లాడుకున్నామండి. మనతో ఉన్న సహోదరులందరికీ ఇలాంటి శ్రమలే కలిగినాయి, వారు వాటి నుంచి తొలగిపోలేదు. వాటిని విషయంలో వారు ఎలా ఉన్నారో మనల్ని కూడా అలా ఉండమని ప్రభు వాక్యం సెలవిస్తుంది పిల్లారా. తర్వాత ఇంకొక మాట కూడా బైబిల్లో ఉంది, చూద్దామండి. అదే మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో కూడా మాట రాయబడింది పిల్లారా. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనడి. చాలండి. ఏందంట? క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలంట. మన దగ్గర ఇప్పుడు ఏ ఆయుధం ఉండాలండి? ఎంత శ్రమ వచ్చినా కూడా ఏమండి, క్రీస్తు ఎలాగైతే తన శరీరమందు శ్రమ పొందినో ఆ శ్రమల విషయంలో ఆయన మనసు చెలించుకొని ఎంత దృఢంగా ఉన్నాడో అటువంటి మనసును మనం ఏం చేయాలంటే ఆయుధంగా ధరించుకోవాలంటే పిల్లారా. కొన్ని విషయాల్లో కుంగిపోకుండా, భయపడకుండా మనము అలాంటి మనసు మనలో ఉన్నప్పుడు, ఎలాంటి మనసు అంటే, ప్రభువు ఈ సమస్య నుంచి నాకు విడుదలను ఇవ్వగలుగుతాడు, ప్రభు ఈ సమస్య నుంచి నాకు నెమ్మదిని ఇవ్వగలుగుతాడు, ఎట్టకేలకి ఎప్పటికైనా కానీ శ్రమలు నాకు ఉండవు, ఇంకా ఈ కొంచెం కాలం మటుకే అని మన మనస్సులో మనము అలాంటి మనసు కలిగినప్పుడు చక్కగా మనం ధైర్యంగా ఉంటాం పిల్లారా. అయితే మనం ఏం చేస్తామంటే కొన్ని విషయాల్లో తొలగిపోతుంటామండి, భయపడిపోతుంటాం పిల్లారా. ఎవరయ్యా భయపడేది ఎవరంటే సరైన భక్తి జీవితం కలిగిన వారు కాకపోవటం. సరైన భక్తిలో ఉండలేని వారు ఈ భయాలని ఉంటాయి పిల్లారా. అదే దృఢమైన విశ్వాసంలో ఉంటే ఖచ్చితంగా ఏం జరుగుతుందో తెలుసా అండి, ప్రభు ఎలాగైనా ఇది చేయగలుగుతాడు, ప్రభువు నాకు ఈ శ్రమల నుంచి విడిపించగలుగుతాడు, శ్రమల నుంచి నన్ను విడిపించగల సర్వశక్తిమంతుడు అనే దృఢమైన విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఈ జరుగుతాయి పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డలారా,
ఆలోచన చేద్దామండి. మనము ఎటువంటి మనసును ధరించుకోవాలంటే నిజంగా ప్రభువు చెప్పినట్లు శరీరమందు శ్రమపడిన కనుక మీరు నాటి మనసుని ఆయుధముగా ధరించుకోవాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది పిల్లారా. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచన చేద్దామండి. నిజముగా ఈ శ్రమలు మనల్ని ఏం చేస్తాయండి? బైబిల్ చెబుతుంది ఈ శ్రమలు కొంచెం కాలం వరకు మాత్రమే, తర్వాత ఈ శ్రమల తర్వాత తన ప్రజల్ని సంపూర్ణతలకు నడిపిస్తాడు. 1, 2 స్థిరపరచాలని ప్రభు ఉద్దేశము, స్థిరపరుస్తాడు. 3 వచ్చేసి స్థిరపడ్డ వ్యక్తులని దేవుడు బలపరుస్తాడు పిల్లారా. ఈ 3 విషయాలను జ్ఞాపకం చేసుకుందామండి. తల్ల ఉంచుదాం పిల్లారా, ప్రార్థన చేసుకుందామండి. అందరం తల్ల